3 కిలోమీటర్లు డైరెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఆనాటి ప్రభుత్వాలు కేవలం ప్రచారం కోసం పనులు మొదలుపెట్టి వదిలేసి పాలమూరు జిల్లాలను గాలికి వదిలేసిపోతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఆలోచన చేసి దీన్ని ఘాట్లు పెట్టి దీన్ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో 5 సంవత్సరాలకి టార్గెట్ పెట్టుకొని ఇది పూర్తి చేయడం కోసం ముందు చూస్తూ మేము ప్రతి సంవత్సరం చేసిన పనికి నిధులు రిలీజ్ చేస్తూ ముందు పోవాలని ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. తప్పనిసరిగా ఈ నాగర్ కర్నూలు ప్రజానికానికి పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ మాటిస్తా ఉన్నాం. అక్కడ పైన మొదలుపెట్టినటువంటి కొత్త ప్రాజెక్టు జోరాల కొడంగల్ సంబంధించినటువంటి ప్రాజెక్టు ఒకటి కొత్తది లిఫ్ట్ ఇరిగేషన్ మొదలుపెట్టాం. అది పెద్ద ఎత్తున జోరాల్లోనే మన జిల్లాలో కృష్ణానది ఎక్కడైతే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీని దాదాపు 22,000 కోట్ల రూపాయలు నేరుగా వారి అకౌంట్లో వేసి రుణమాఫీ చేశాం. రైతు బంధు గత ప్రభుత్వం 10,000 వరకే ఇస్తే ఇప్పుడు ఇంకో 2,000 పెంచి రైతు భరోసా అని చెప్పి 12,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అట్లాగే వ్యవసాయ కూలీలకి ప్రతి వ్యవసాయ కుటుంబానికి భూమి లేని నిరుపేద కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మరి మనం అందరం ఇందిరమ్మ ఇళ్ళకి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ లోపల కరెంటును ఉచితంగా ఇస్తా ఉన్నాం. వ్యవసాయ వినియోగానికి పనికి వచ్చేటువంటి పంప్ సెట్లు అన్నిటి కూడా నిరభ్యంతరంగా క్వాలిటీ కరెంట్ ఇస్తా ఉన్నాం. కొంతమంది నిరుద్యోగ యువకులకి రాష్ట్రంలో నియామక పత్రాలు కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం